కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంక్వైరీ కంటిన్యూ అవుతోంది. ప్రాజెక్టు మునగడానికి కారణాలపై ఇంజనీర్లు, ఏజెన్సీ ప్రతినిధులకు కమిషన్ ప్రశ్నలు, జస్టిస్ ఘోష్ కమిటీ ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రతిపాదిత ఎఫ్ఆర్ఎల్ కు తక్కువ ఎత్తులో ఎందుకు నిర్మించారో ఈ నెల 16లోగా అఫిడవిట్లు సమర్పించాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన పంప్ హౌస్లు మునగడానికి కారణమేంటని దానిపై విచారణ చేస్తున్నారు జస్టిస్ పినాకి చంద్రఘోష్. కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో పాలు పంచుకున్న ఇంజనీర్లను జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ ఘోష్ ప్రశ్నించినట్టు సమాచారం. ప్రతిపాదిత ఫుల్ రిజర్వాయర్ లెవెల్ కు తక్కువ ఎత్తులో పంప్ హౌస్లను ఎందుకు నిర్మించాల్సి వచ్చిందో కారణాలు అడిగి తెలుసుకున్నారు. పంప్ హౌస్ నిర్మాణానికి అయిన ఖర్చు, మునకకు బాధ్యులెవరు, రిపేర్ల ఖర్చు ఎవరు భరించారు, రిపేర్లకు అంత సీక్రెట్ గా ఎందుకు చేయాల్సి వచ్చిందనే దానిపై ఇంజనీర్ల నుంచి సమాధానాలు రాబట్టినట్లు సమాచారం. బీఆర్కే భవన్ లోని కమిషన్ ఆఫీస్ లో పంప్ హౌస్లపై జరిగిన విచారణకు 14 మంది ఇంజనీర్లు, కాంట్రాక్ట్ సంస్థకు చెందిన 2 ప్రతినిధులు హాజరయ్యారు. వారు చెప్పిన వివరాలన్నింటినీ ఈ నెల 16లోగా అఫిడవిట్ల రూపంలో సమర్పించాలని జస్టిస్ ఘోష్ ఆదేశించారు. 2022 జూలైలో వచ్చిన గోదావరి వరదల్లో కన్నెపల్లి, అన్నారం పంప్ హౌస్లు నీట మునిగాయి. కన్నెపల్లి పంప్ హౌస్ లో వాల్ కూలి 17 మోటార్లు దెబ్బతిన్నాయి. 5 మోటార్లు పనికి రాకుండా డ్యామేజ్ అయిపోయాయి. భారీ వరదల కారణంగా పంప్ హౌస్లు నీట మునిగాయని సర్కారు చెప్పినప్పటికీ ఎఫ్ఆర్ఎల్ దిగువన కట్టడం వల్లే కన్నెపల్లి, అన్నారం పంప్ హౌస్లు నీట మునిగాయనే ఆరోపణలొచ్చాయి. పనులు సీక్రెట్ గా జరగడం వల్ల నాటి సర్కారు, ఏజెన్సీ తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇక తాజా ఎంక్వైరీలో భాగంగా అటు ఇంజనీర్లు, ఇటు ఏజెన్సీ ప్రతినిధుల నుంచి కమిషన్ పంప్ హౌస్ కు సంబంధించిన కీలక సమాచారం సేకరించినట్టు తెలుస్తుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల స్టేటస్ పై రాష్ట్ర ప్రభుత్వం కూడా అఫిడవిట్ సమర్పించాలని జస్టిస్ ఘోష్ ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై కమిషన్ కు కాగ్ రిపోర్ట్ ఇచ్చినట్టు తెలిసింది. ఆ రిపోర్టును పరిశీలించాక కాగ్ అధికారులను కూడా కమిషన్ విచారణకు పిలిచే ఛాన్స్ ఉంది. తొలి దశ విచారణను పూర్తి చేసిన జ్యుడిషియల్ కమిషన్ ఇక 2వ దశ విచారణను మొదలుపెట్టింది. ఇక వచ్చేసారి బహిరంగ విచారణ నిర్వహించనున్నారు.